ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ జరుగుతుందండి. అడ్మిషన్స్ కోసం చాలా మంది పేరెంట్స్ విజిట్ అయితే చేస్తున్నారు. వాళ్ళలో కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి ఉండదు. బేసిక్ గా స్టూడెంట్స్ ని 10th క్లాస్ లో మార్క్స్ ని బట్టి ఎవాల్యుయేట్ చేయొద్దండి. 10th క్లాస్ లో మార్క్స్ ఎలా ఉన్నప్పటికీ మీరు ఏ కాలేజీకి విజిట్ చేసినా మన బాబుని పాపని జాయిన్ చేయాలంటే మీరు ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి కొన్ని పాయింట్స్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ అయినప్పటికీ చెప్తానండి. ఫస్ట్ మీరు వెళ్ళంలోనే అది బ్రాండ్ బేస్డ్ లేదా కార్పొరేట్ బేస్డ్ లేదా మన నేబర్స్ పలానా కాలేజీలో చేరిస్తేనే గొప్ప అనే ఫీలింగ్స్ నుంచి అన్ప్లగ్ అయ్యి ముందు స్టూడెంట్స్ కి ఎక్కడైతే న్యాయం జరుగుతుంది, వాడు యావరేజ్ అయినా సరే ఎక్కడ ఇంప్రూవ్ అవుతాడనే ఆలోచనతో కొన్ని పాయింట్స్ చెక్ చేయాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ బాబుని గాని పాపను గాని మీరే కాలేజీకి వెళ్ళినా అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సబ్జెక్ట్ తో ఇంటరాక్ట్ చేపియండి. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ మీరు అడగండి, సార్ జేఈఈలో మరి మా వాడికి ఇంజనీరింగ్ లో మంచి సీట్ రావాలంటే మెయిన్స్ లో ఎంత కట్ ఆఫ్ రావాలి, అడ్వాన్స్ లో ఎంత కట్ ఆఫ్ రావాలి అని అడగండి. థర్డ్ వన్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ పరంగా ఇంకా ఎన్ని ఇయర్స్ చదివితే లైఫ్ లో సెటిల్ అవుతారు అని అడగండి. ఆ తర్వాత ఆ కాలేజీలో పర్టికులర్లీ స్టూడెంట్ కి పర్సనల్ గా డౌట్స్ వస్తే క్లారిఫై చేసేటటువంటి ప్రోగ్రామ్ ఏముంది అని అడగండి. మీ బాబు లేదా మీ పాపకి 10th క్లాస్ లో సబ్జెక్ట్ పరంగా ఎక్కడైతే సెట్ బ్యాక్స్ ఉన్నాయో ఓపెన్ గా చెప్పండి. మా బాబు చాలా ఎక్సలెంట్ అండి, మా వాడు తలుసుకుంటే చాలా బాగా చదువుతాడు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఇంటరాక్ట్ చేపించి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి జెన్యూన్ రిపోర్ట్ తీసుకోండి. ఆ తర్వాత మీరు ఒక కంక్లూజన్ గా రండి. ఎస్, బాబుని ఎంపీసీ చేస్తే సక్సెస్ అవుతాడా, లేదా పాపని బైపీసీ తీస్తే సక్సెస్ అవుతారా, మరి బైపీసీలో మరి ఎంబీబీఎస్ అయినా లైఫ్ ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఒక ఇన్ఫర్మేటిక్ అప్రోచ్ అనేది ఒక పేరెంట్ కి ఆ కన్సర్న్ మీరు కాలేజీ విజిట్ చేసేటటువంటి స్టాఫ్ కి ఉండాలండి. మీ వెల్ విషర్ గా చెప్తున్నాను, కాలేజీలో అడ్మిషన్ తీసుకోమని కాదు. ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా ఈ రోజు ఒక పాయింట్ లో మాత్రం బాగా లాస్ అవుతున్నారు. ఏంటంటే బ్రాండ్. చాలా మంది అది నా దగ్గరకు వచ్చి సార్ తెలియక మా ఇంటి పక్కన వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారండి, వాళ్ళు చెప్పారండి అక్కడ చదివితేనే గొప్ప అని. అక్కడ చదివి ర్యాంక్ రాకపోయినా ఏం పర్లేదు కానీ మనం అక్కడే చదవాలి, లేదా పక్కింటి వాళ్ళు ఏమని అనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే తప్ప పర్సనల్ గా ఆ స్టూడెంట్ ని ఎలా బిల్డప్ చేయాలనేది ఆలోచించటంలా. కానీ మీరు ఏ కాలేజీకి విజిట్ చేసినా చెక్ లిస్ట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ ఓడికి అది అక్కడ న్యాయం జరుగుతుందా లేదా, సెక్షన్ కి 100 మంది 120 మంది ఉన్నారా, ఒక 30-35 మెంబర్స్ ఉన్నారా, హాస్టల్లో మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటున్నారా, మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటున్నారా, ఎస్పెషల్లీ ఫుడ్ పాయిజన్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలను కంట్రోల్ చేయలేక కొట్టడం తిట్టడం, తద్వారా వాళ్ళందరూ చాలా రకాల అటెంప్ట్లు చేసుకోవడం జరుగుతుంది అని ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఈ 2 years స్టూడెంట్స్ కి క్రూషియల్. సో నేనైతే అభ్యాస్ లో అడ్మిషన్ కోసం ఎవరు వచ్చినా ఫస్ట్ మా దగ్గర అడ్మినిస్ట్రేటర్స్ మాట్లాడరు. వాళ్ళ రూల్ డిసిప్లిన్ మానిటర్ చేయటం, ప్రాపర్ గా క్లాసులు జరుగుతాయో లేదో వెరిఫై చేయటం. స్టూడెంట్ కి 100% లైఫ్ ఇచ్చేది లెక్చరర్సే. ఏ స్టూడెంట్ వచ్చినా ఫస్ట్ మా టీచర్స్ ఒక 20 minutes వాళ్ళతో చిన్న చిన్న క్వశ్చన్స్ అప్ టు 10th లా అంటే 8th, 9th, 10th లో ఉన్న క్వశ్చన్స్ ఇచ్చి సింపుల్ ప్యాటర్న్ లో అడిగి స్టూడెంట్ ఏ స్టాండర్డ్ లో ఉన్నాడు, ఈ స్టూడెంట్ మీద ఎలా కేర్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతాడు అని ఆలోచన చేసి అప్పుడు మనం వాళ్ళకి ఒక కంక్లూజన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే ఐఐటి మీద ఫోకస్ పెడతాం బెటరా, లేదా మెయిన్స్ రెస్ట్రిక్ట్ చేద్దామా, లేదా ఎంసెట్ మీదనే ఫోకస్ పెడదామా అని ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్ స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఇవ్వాలండి. యాక్చువల్ గా ఇప్పుడు ఏమైందంటే ఏ స్టూడెంట్ వచ్చినా నువ్వు నీట్ కోచింగ్ తీసుకో అని 3 lakhs ఫీజు అంటున్నారు. ఏ స్టూడెంట్ వచ్చినా నువ్వు ఐఐటి కొడతావు అని అబద్ధం చెప్పి వాళ్ళని బలవంతంగా ఐఐటిలో పెట్టేసి వాళ్ళ లైఫ్ ని 2 విధాలుగా, ఒకటి ఫైనాన్షియల్లీ, ఒకటి అకాడమికల్లీ స్పాయిల్ చేస్తాను. నేను ఒక ప్రొఫెసర్ ని మ్యాథమెటిక్స్ లో, నేను ఒక ఐఐటిఎన్ ని, నేను ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్న భాగంలో ఒక 50% సర్వీస్ మోటోనే, కమర్షియల్ కాదు. కాలేజ్ రన్ చేయడానికి నేను స్టూడెంట్స్ కి వాళ్ళు కట్టే ఫీజు దానికి రిలేట్ అవుతుందండి. స్టూడెంట్ ఎప్పుడు కూడా రాంగ్ గైడ్ చేయొద్దండి ఫీజెస్ కోసం. వాళ్ళ క్యాపబిలిటీని మనం ముందే ఎస్టిమేట్ చేయడం రాంగ్ అయినప్పటికీ 10th క్లాస్ వరకు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా మనం ఏ ట్రాక్ లో తీసుకెళ్తే బెటర్ అవుతారని మరి అనలైజ్ చేసి వాళ్ళ గైడ్ చేసి పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటేనే విల్ టేక్ ద అడ్మిషన్ అండి. ఇది మా అభ్యాసలో అడ్మిషన్ ప్రాసెస్.